ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగునుగాక. ఈ ఉదయకాల సమయమందు జవాబును ప్రభు వద్ద నుండి పొందిన ఒక గొప్ప ప్రార్థనా పరురాలైన ఎల్కానా భార్య హన్నా గురించి మొదటి సమూయేలు మొదటి అధ్యాయంలో వివరించబడింది. ఆమె ఎల్కానాకు భార్య. ఆయనకి 2 భార్యలు, హన్నా, పెనిన్నా. పెనిన్నాకు బిడ్డలు ఉన్నారు, కానీ హన్నాకు పిల్లలు లేరు. అతడు ఏటేటా యెహోవా దేవునికి మ్రొక్కుటకు, బలి అర్పించుటకు తన పట్టణము విడిచి షిలోహు మందిరమునకు వెళుచూ ఉండేవాడు. ఎల్కానా తాను బలి అర్పణ చేసినప్పుడు తన భార్యకు పెనిన్నాకు, దాని కుమారులకు, కుమార్తెలకు పాళ్ళు ఇచ్చుచూ వచ్చేవాడు. అయితే హన్నా ఎల్కానా తన భర్తకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చాను. అయితే యెహోవా ఆమెకు సంతు లేకుండా చేసి ఉన్న హేతువును బట్టి ఆమె వైరియగు పెనిన్నా ఆమెను విసిగించుటకై ఆమెకు కోపం పుట్టించుచూ వచ్చాను. ఏ స్త్రీకైనా బిడ్డలు లేనప్పుడు, గొడ్రాలుగా ఉన్నప్పుడు ఆమెకు నిందలు, అపవాదులు, కించపరచుట, చిన్న చూపు చూపుట అనే విషయాలు ఎక్కువగా జరుగుతూ ఉండేవి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. అందువల్ల ఆమె హన్నా భోజనము చేయక ఏడ్చుచూ ఇంటికి తిరిగి వచ్చేది. ఎల్కానా ఓదార్చేవాడు. అయితే ఒక దినమందు షిలోహుకు తన భర్త అయిన హన్నా తోడుకొని వెళ్ళినప్పుడు అన్నపానములు పుచ్చుకున్న తర్వాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనం మీద కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికి రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవాగు నీకు అప్పగింతును అని మ్రొక్కుబడి చేసుకొనెను. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. తనకు కలిగిన శ్రమకు ఆమె షిలోహులో ఉన్న ఆ మందిర స్తంభము వద్ద దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేయుచు బహుగా వేదన పడుతూ ఉంది. రోజున దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేయుట, బహుగా విలపించుట, మొర్రపెట్టుట, తన దుఃఖాన్నంతా, శ్రమనంతా, అవమానాన్నంతా ప్రభు వద్ద ఇప్పి కుమ్మరించుచూ ఉన్నది. అక్కడ ప్రార్థనలోనే దేవుని ఘనపరచుచూ ఉన్నది, మరి మ్రొక్కుబడి చేస్తూ ఉన్నది. నువ్వు నా ప్రార్థన ఆలకించి
నన్ను మరువక జ్ఞాపకం చేసుకున్న ఎడల, నీవు నాకు మగ బిడ్డను దయచేసిన ఎడల, వాని తల మీద క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియను అని. అనగా ప్రతిష్ఠించుటకు ఇష్టపడి, నేను ఆ కుమారుణ్ణి నీకు ప్రతిష్ఠిస్తాను, నాజీరు చేసిన మగబిడ్డగా అప్పగింతును అని మొక్కుబడి చేసుకున్నది. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచూ ఉండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచూ ఉండెను. ఆమె మూల్గుచు దుఃఖముతో వేదనతో కుమ్మరించుకుంటుంది, కానీ తన పెదవులు కదులుతున్నాయి, కానీ శబ్దము బయటికి రాలేదు. ఇది మూల్గుచూ ఉన్న ప్రార్థన, మొర్రలిడుతూ ఉన్న ప్రార్థన. అందువల్లనే దేవుని యొక్క వాక్యములో చాలా అద్భుతమైన విషయము మనం చూడవచ్చు. మనం ఉత్తమముగా ప్రార్థన చేయుట ఎలాగో మనకు తెలియదట. అందువల్ల మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు నాకు ప్రార్థన చేయుచు వత్తురేని, నేను మీ మనవి ఆలకింతును. మౌనముగా ఉండి మొర్రపెట్టిన, కుములుచు మూల్గుచు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసిన ప్రభు, నేను మీ మనవి ఆలకిస్తాను అని అంటున్నాడు. ఇర్మియా 29:12. ఇర్మియా 29:13లో, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. పూర్ణ మనసుతో, హృదయమంతా కుమ్మరిస్తూ ఉంది అన్న, వేదన అంతా మొరపెట్టుకుంటూ ఉంది, శ్రమ అంతా, గోడంతా చెప్పుకుంటూ ఉంది. దేవునికి మహిమ, ఘనత, ప్రభావం కలుగునుగాక. ఎందుకనగా మనకు ఉత్తమముగా ప్రార్థన చేయుట ఎటులో తెలియదు. మనము ప్రభు సన్నిధిలో ఉత్తమమైన ప్రార్థన చేయలేము. కానీ ప్రార్థన ఉత్తమముగా చేయుట నేర్పించేది పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ప్రార్థన చేయుటకు సహాయము చేస్తాడు. అందువలన మీరు ఉత్తమముగా ప్రార్థన చేయుట ఎలాగో మీకు తెలీదు అని రోమీయులకు రాసిన పత్రిక 8:26లో వ్రాయబడి ఉంది. ఆత్మకు, పరిశుద్ధాత్మకు మన బలహీనత తెలుసు. మనం ప్రార్థన చేయలేము ప్రభువుకు నచ్చిన విధంగా, ప్రభువుకు ఇష్టమైన రీతిలో మనము ఆ ప్రభు సన్నిధిలో ప్రార్థించలేము. అందువల్ల అటువలే ఆత్మయు మన బలహీనత చూచి సహాయము చేయుచూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు మన ప్రభు, మన పరిశుద్ధాత్మ దేవుడు. నీ బలహీనత, నా బలహీనత, కఠినమైన హృదయం కలిగి, రాతి వంటి హృదయం కలిగి, భయము భక్తి లేని ప్రార్థన మనం చేస్తే ప్రభు ఎరుగును. అందువల్ల ప్రభు మన బలహీనత ఎరిగినవాడు. మనం మంటివారము, మానవులము, సరైన రీతిలో ప్రార్థన చేయలేని వారము. అందువలన ఆయన మన బలహీనతను చూచి సహాయము చేయుచూ ఉన్నాడు. ఈ ఉత్తరము వ్రాసినప్పుడు మరి పరిశుద్ధాత్మ దేవుడు చేయుచూ ఉన్నాడు అన్నాడు పౌలు. ఇప్పుడు ఇంకా కంటిన్యూ చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నిన్న నేడు ఏకరీతిగా మానవుల ఎడల వారి బలహీనతలకు సహాయం చేస్తున్న దేవుడు అయి ఉన్నాడు. ఆత్మ స్వరూపి అయినవాడు. కాబట్టి ఎలాగూ యుక్తముగా ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. కానీ ఉచ్చరింప సఖ్యము కాని మూలుగుతో ఆ ఆత్మ తానే మన పక్షముగా
విజ్ఞాపన చేయుచు ఉన్నాము. ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాము. అనగా ఆత్మదేవుడు మనము ఐక్యమై మన తరపున ప్రభు ఆత్మస్వరూపిగా విజ్ఞాపన చేయుట జరుగుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఉత్తమముగా ప్రార్థన చేయుట మనకు రాదు. మనకు కొన్నిసార్లు ప్రార్థన చేస్తున్నప్పుడు మూలుగు ఎంతో గుక్కలు తిప్పుకోలేనంత మూలుగు, వేదన, కట్టలు తెంచుకొని ప్రవహిస్తూ ఉన్న ఆ దుఃఖము మన హృదయంలో నుంచి మన యొక్క ప్రార్థన వస్తుంది. కానీ ఆ ప్రార్థన ఆ ఊపిరి కూడా అందని స్థితిలో ఉంటుంది. అంత వేదనతో మూలిగే ప్రార్థన, ఉచ్చరింపశక్యం కాని మూలుగులు. పరిశుద్ధాత్మదేవునికి మనల్ని నడిపించు విధానము అద్భుతంగా ఉంటుంది. నా ప్రియులారా, ఆ సమస్య ఏంటో మనకు అర్థమవుతుంది. దేని నిమిత్తము ప్రభు ప్రార్థన చేస్తున్నాడు, ఆ మూలుగు దేనికో మనకు అర్థమవుతుంది. కానీ మనము ఉచ్చరింపలేము, భాషతో చెప్పలేము, విపులంగా విడదీసి చెప్పలేము. నా ప్రియులారా, ప్రభుకి మాత్రము మన మనవి చేరుతుంది. ఆ విధంగా పరిశుద్ధాత్మదేవుడు మనకు సహాయము చేయుచూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అన్న కూడా తన మనస్సులో వేదన చెప్పుకుంటూ ఉంది, మూలుగుతూ ఉంది, దుఃఖపడుతూ ఉంది. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేస్తూ ఉంది. కానీ ఆ ప్రార్థన బయటికి రావట్లేదు. యాజకుడు కనిపెడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఆమె ఎంత వేదన భారం కలిగి ఉందో అదంతా కూడా దాచకుండా ప్రభు సన్నిధిలో ఆమె కుమ్మరించడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి 1 సమూయేలు 1వ అధ్యాయం 10వ వచనం, బహు దుఃఖాక్రాంతురాలైంది హన్నా వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు ఆమె ఒక ఒప్పందము చేసుకుంటుంది, ఒక తీర్మానము తీసుకుంటుంది. నీవు నా ప్రార్థన ఆలకించి నీవు నన్ను మరొక జ్ఞాపకము చేసుకుంటే, నువ్వు నాకు కుమారుని అనుగ్రహిస్తే, మగ బిడ్డను దయచేసిన ఎడల వాని తల మీదకి క్షౌరము రానివ్వను, నాజీరు చేస్తాను, నీకు యెహోవాగు నీకు అప్పగిస్తాను, మృక్కుబడి చేసుకొనెను. దేవునికి మహిమ కలుగుగాక. ఈ రోజున దేవుని సన్నిధిలో నీ బరువు ఎంతైనా, ఎంత భారమైనా, ఎంత దుఃఖమైనా ప్రభు పాదాలు పట్టుకొని ఆ సమస్యను వివరించి చెప్పు. నీ హృదయం పగలగొట్టుకో, నీ సమస్యను ప్రభు వద్దకు తీసుకురా. ప్రభు నీ మొరని ఆలకిచ్చే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. దాచుకోకూడదు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో కొంతమంది హన్నా లాంటి వారు ఒక ఒప్పందము దేవునితో చేసుకుంటారు. నువ్వు నాకు నా మనవి ఆలకించి నా ప్రార్థనకు చెవియొగ్గి నాకు మగబిడ్డనిస్తే నేను నీకు తిరిగి అప్పగిస్తాను అని. ఆ విధంగా కొంతమంది స్త్రీలు మొక్కుబడి చేసుకొని ప్రభువుకు అప్పగించిన వారుగా, సేవకు సమర్పించిన వారుగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది స్త్రీలు మరిచిపోయిన స్థితి, వారు మొక్కుకున్న మొక్కును తీర్చని మరి దురవస్థలో ఉంటారు. ఈ రోజున హన్నా అటువంటి జాబితాలో లేదు. ఆమె శ్రమ, ఆమె వేదన, నింద, అవమానము అన్నీ కూడా ప్రభు పాదాల దగ్గర ఒప్పుకొని చెప్పుకుంది. ప్రభు ఆమె మొరను ఆలకించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున నీవు ఎటువంటి స్థితిలో ఉన్నావు? వేదనతో మంచం ఎక్కకూడదు. దుఃఖముతో ఇతరులు
అన్న మాటకు సమాధానంగా వారితో తిరగబడకూడదు. కానీ తిన్నగా దేవుని దగ్గరికి వెళ్ళి అక్కడ నువ్వు ప్రార్థన చేస్తే నీకు సమాధానం దొరుకుతుంది. ఈరోజున సమాధానం ఇచ్చే దేవుడుగా హన్నాకు ఉన్నాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె ప్రార్థన, ఆమె దీనస్థితి, ఆమె విరిగి నలిగిన స్థితి, ఆమె దేవుని సన్నిధిలో మనవి చేసుకునే రీతి ప్రభుకు ఇంపుగా ఉంది, ధూపముగా ఉంది. కాబట్టి ఆమె ప్రార్థనను యెహోవా దేవుడు ఆలకించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నీ ప్రార్థన ఆలకించాలి అని నీ మనవిని దేవుడు అంగీకరించి నీకు జవాబు ఇవ్వాలని ఆశ కలిగి ఉంటే నీవుకు దీన మనస్సు కలిగి మొర్రపెట్టు. దేవుడు నీకు నీ యొక్క మనవిని ఆలకిస్తాడు, సమాధానమిస్తాడు. అటి భాగ్యం ప్రభు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.